ఒక్క నిమిషం. స్టార్ట్ చేద్దాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్న మే 2న పిఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా, కన్నుల పండగ మరి ప్రపంచానికి చాటి చెప్పే మాదిరిగా ఎంతో ఘనంగా, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట, కష్టం, దీని వెనుక ఎంతో ఉంది. మరి మన ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతినిధులు, నాయకులు, మరి కూటమి ప్రజలు అందరూ కూడా ఎంతో గొప్పగా అతి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మరి అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని మనందరికీ తెలిసిందే. అయితే మీరు గమనిస్తే అక్కడ ఉన్న సభా ప్రాంగణం మొత్తం జై హో అమరావతి, జై అమరావతి అనే నినాదాలతో ఎంతో హోరెత్తిందని కూడా మీరు గమనించాలి. ప్రధానమంత్రి మోడీ గారు 74 పనులకు శంకుస్థాపన చేయటం, అది కూడా 49,000 కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి, మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం. ఇవి కాంక్రీట్స్ కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి, మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు. ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ అయినాయో వైసీపీ జగన్ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది. వెంటనే మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో వాళ్ళ విలేకరి ఒకటి వ్యాసం రాస్తాడు. అదేంటంటే వేదనలో రాజ్యం, వేడుకలో రాజధాని. అసలు వేదనలో ఉంది ఎవరు? అశేష ప్రజానికం, నాయకులు, ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పిఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే, గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు, ధన ప్రాణ నష్టాలు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు. మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయతలు, విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద 30,000 ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా? అమరావతి విషయంలో మడమ తిప్పాడా? మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని విక్రీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీరు కనుక ఒకటి చలం గారు ఒక సూక్తి చెప్తారు. అదేంటంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని చెప్తారు. అంటే ఈ యొక్క సూక్తి అనేది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది, బాధలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి అమరావతిని అటకెక్కించారో, పనులు ఏ విధంగా చేయకుండా మరి అమరావతిని కొల్లబడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి. మరి దుర్యోధనుని యొక్క అత్యాసే కురువంశం నాశనం. అంటే ప్రతిదానికి కూడా నాకే కావాలి, నేనే దోచుకోవాలి, దోచుకో పంచుకో తినుకో అని కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అటకెక్కించి రోడ్లను తవ్వేసి కంకర్లు కొట్టేసి
మరి ఆయన చేసిందేంటి? కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగం సురేష్కి దోచిపెట్టాడు. మరి ఒకసారి అందరూ కూడా ఒక దారిలో నడిస్తే ఉరిపి కట్టది మరొక దారి అంట. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొల్లబొడి చేశారు. 30 లక్షల మంది ఆసుపత్రి పాలవటం, 30,000 మంది చనిపోవటం, అంతేకాకుండా 1,00,000 కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలిక్కిపడి మత కుల ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునఃప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి 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 ప్రజలను మభ్యపెట్టడం. అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని మీరు గమనిస్తే ఎస్టిమేట్స్ పెరిగినాయి చెప్తే వాళ్ళు రిషికొండకి మరి 1 స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారమ్మా? 20,000 పైన ఖర్చు పెట్టారు. అంటే స్క్వేర్ ఫీట్కి 20,000 పైన ఖర్చు పెడితే మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ విలువ ఇంకా తక్కువ చేసి మరి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణాలకి తను ప్రతిష్టగా దాన్ని పునర్నిర్మాణం చేస్తుంటే ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. ఒకే రాజధాని ఉంటుంది, ఇక్కడ వికేంద్రీకరణ ఉండదు, అంతేకాకుండా రాజధానినే కడతారు, పోలవరమే కడతారు, ఇక్కడ పనులేం కావని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్లు ఉన్నాయి. ఎందుకంటే మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రాజధాని పనులు ప్రారంభమైన దగ్గర నుంచి 7 లక్షల కోట్ల పైన మనకి ఆదాయం వచ్చింది. అది కూడా ఎవరికి ఇచ్చారు? వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకి ఇచ్చారు. మరి గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు కనుక మీరు గమనిస్తే మా సర్పంచులు కానీ మరి మున్సిపాలిటీస్ కానీ అందరూ కూడా గగ్గోలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే అక్కడ అమౌంట్స్ పడతాయి ఖాతాలో, ఎందుకంటే 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ నిధులన్నీ. కానీ అవి చూసేపాటికి అక్కడ డబ్బులు ఉండవు, వెంటనే తీసేస్తారు. అంటే వికేంద్రీకరణ అంటే ఏ విధంగా వస్తుంటుంది అంటే సర్పంచులు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి తీసుకొచ్చిన అధోగతి పాలు చేసి వాళ్ళ మీద గొడ్డలు వేటేసిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎలా మాట్లాడతారు? ఈరోజు వికేంద్రీకరణ అంటే ఏంటి? 175 నియోజకవర్గాల్లో ఐటీ పార్క్స్ పెట్టడం, మరి స్థానిక సంస్థలకి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని పాట పాడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఎస్సీలకి నేను మేనమామని చెప్తూ ఉంటారు. మీరు ఎస్సీలకి చేసిందేంటి? వాళ్ళకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు, ఉపాధి హామీ పనులు తీసేశారు, 27 పథకాలు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. మరి ఎక్కడైతే అంటే అబ్రాడ్ చదువుకోవాలన్న స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్యను పేరు పెట్టుకున్నారు. 12,000 పైనున్న ఎస్ఎండ్ భూములు లాక్కొని గ్రావెల్ కంకరు దోచుకుంది మీరు కదా. మరి ఎస్సీలకి మేనమామకుంటాం అండగా ఉంటాం పక్కన పెట్టి ఎస్సీల మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకే మీరు అండగా ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ అంటే జొమాటో స్విగ్గీ లాగా డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని సన్మానాలు చేసుకుంటారు. ఒక డాక్టర్ సుధాకర్ ఆయన ఏం అడిగాడు? అనెస్థెటిస్ట్ థియేటర్లో కరోనా టైంలో మాస్క్ కావాలని అడిగితే ఆయన మీరు ఏ విధంగా మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయే మాదిరిగా చేసింది మీరు కాదా? మరి మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ని ఏ విధంగా చనిపోయాడు? మీ అక్రమాలను ప్రశ్నించిన అనితారాణి ఏమైంది? డాక్టర్ అచ్చెన్న ఏమయ్యారు? కావలి కరుణాకర్ ఏమయ్యారు? మరి మీ మద్యం ధరలు పెరిగితే ఆ యొక్క మద్యం ధరలు పెంచొద్దు అని అడిగిన ఓం ప్రతాప్ని మీరేం చేశారు? అంటే మీ హయాంలో దళితులకు అండగా లేకుండా దళితుల్ని కుళ్ళబొడిచి వాళ్ళ మీద విస్తృతమైన ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ విధంగా మనం చూస్తే మీరేం చెప్తారు? కనీసం డప్పు కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ కూడా పీకేశారు కదా. ఈరోజు మీరు గమనించాలి, పీజీ చేయాలనుకున్న యూజీ స్టూడెంట్ అంటే ఒక బిఏ చదివితే ఎంఏ లేకపోతే బీటెక్ చదివితే ఎంటెక్ చదవాలనుకున్న విద్యార్థి మీకు జియో నెంబర్ 77 తెచ్చి
ఈ యొక్క ఉన్నత చదువుల్ని ఎస్సీలకు దూరం చేసింది మీది కాదా? మరి దళిత ఇండస్ట్రియలిస్ట్కి ఇన్నోవా కార్లు వాళ్ళకి పథకాలు ఇస్తే ఆ పథకం కూడా మీరే నొక్కేశారు. మరి ఈరోజు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి, ఎస్సీ కార్పొరేషనే మీరు కనుక గమనిస్తే 341 కోట్లు శాంక్షన్ చేసి 30 యూనిట్స్ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆన్లైన్లో పెట్టాం. మీరు బీసీ సంక్షేమ కార్యక్రమాలు సప్లాన్ మీరు చూస్తే ఆల్మోస్ట్ 896 కోట్లు, మైనారిటీస్కి 172 కోట్లు శాంక్షన్ చేశారు. ఇది కదా మరి ఎస్సీ ఎస్టీ బీసీకి సంక్షేమానికి పెద్దపీట వేసింది. అది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి దళితుల్ని వెన్నుపోటు పరిచింది దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజలందరూ మీరు గమనించాలి. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 9.5 లక్షల కోట్లు 5 సంవత్సరాలకి బడ్జెట్ పెడితే దానికి 30,000 కోట్లు ఎస్సీస్కి సప్లాన్ నిధులు విడుదల చేసి నవరత్నాలతో నవమోసాలు చేసి దళితుల్ని మరి వాళ్ళ యొక్క అభివృద్ధిని అణగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దళితులకి పెద్దన్నగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు కనుక సప్లాన్ నిధులు కూడా ఈరోజు పెద్ద పెట్టిన కూడా వచ్చినాయి. ఇక పోలవరం నదుల్ని అనుసంధానం చేస్తూ ప్రతి ఎకరాకి కూడా నీరు ఇవ్వడానికి పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి చాలామంది మీరు గమనిస్తే అందరూ చదివిన వాళ్ళు గొప్పగా ఉన్న వాళ్ళే పైన ఉంటారు. మరి పేదలకి మరి బంగారు కుటుంబాలని ఆదుకునే మాదిరిగా P4 అనే పద్ధతి తీసుకొచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క సంక్షేమానికి మరి పెద్దపీట వేశారు. ఈరోజు మీరు గమనిస్తే మనకి ఈ యొక్క రాజధాని అనేది, ఈ రాజధాని పునర్నిర్మాణం అనేది అంత ఆసామాషిగా రాలేదు. ఎందుకంటే రాజధాని రైతులు, ఎందుకంటే అప్పట్లో నేను ఎమ్మెల్యేని, మరి 1631 రోజులు వాళ్ళు మహా ఉద్యమం చేశారు. ఈ మహా ఉద్యమంలో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వం అంటే 12 యు మీన్ టు సే దట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే 2014లో ఈ యొక్క క్యాపిటల్ పురుడు పోసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 3 రాజధానుల పేరుతో దాన్ని నైవంచన చేస్తే మరి ఆయన వేసిన గాయాలు పూడుస్తూ ఈరోజు రాజధానికి పునర్నిర్మాణం చేశారు. అయితే ఒక వ్యక్తి ఒక ఎకరం అంటే తన యొక్క తరతరాల నుంచి ఆస్తిని అంత ఈజీగా ఎవరు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అశేష ప్రజలు నమ్మి వాళ్ళ యొక్క భూముల్ని ఫ్రీగా ఇవ్వటం, అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఆల్మోస్ట్ ఇంత భారీగా అంటే 54,000 ఎకరాలు రావటం అనేది ఒక చరిత్ర. ఇట్ ఈస్ ఎ రికార్డ్. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో 29,000 మంది రైతులు, రైతు కూలీలు, తర్వాత ఈ యొక్క పూలింగ్కి ఇచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 34,000 ఎకరాలు ఇస్తే మరి అడవి భూములు, తర్వాత కొండ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలు కలిపి టోటల్ ఆ యొక్క 15,000 మొత్తం కలిపి టోటల్ మనకి 54,000 ఎకరాలు అయినాయి. ఈ 50,000 ఎకరాల్లో కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం. మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. వాళ్ళకి మనము వాళ్ళ యొక్క కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చి డెవలప్ చేసి ఎవరికైతే మెట్ట ప్రాంతం ఉందో వాళ్ళకి 30,000 మనము కౌలిస్తామని చెప్పాం. తర్వాత ఎవరికైతే సాగు భూమి ఉందో వాళ్ళకి 50,000 ఇస్తామని చెప్పాం. అంటే 30,000 50,000 కౌలు, అది కూడా 10 సంవత్సరాలు. అది నమ్మి ప్రజలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళు చేసిందేంటి? గత 5 సంవత్సరాల్లో అమరావతిని ఒక బ్రహ్మరావతిలాగా, అమరావతి అనేది ఒక సంక్షోభంలాగా, ఏం కట్టడాలు కట్టలేం, అంతేకాకుండా అక్కడ ల్యాండ్ కూడా అనివి కాదు, ఇక్కడ భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, అంతేకాకుండా అక్కడ ఈ ఆహార భద్రత కూడా ఉండదు అని రకరకాలుగా అమరావతి మీద దుష్ప్రచారం చేసి ఇది ఒక అమరావతి కాదు, ఇది కమ్మరావతి అని చెప్పడం కూడా జరిగింది. ఇందులో కనుక మీరు ఏ కులాలు ఎంతమంది ఉన్నారో గమనిస్తే ఎస్సీ ఎస్టీలు 32% ఉంటే బీసీలు 14%, రెడ్లు 20%, కమ్మలు 18%, కాపు 9%, మైనారిటీస్ 4%. అంటే ఇందులో మీరు గమనిస్తే ఎవరు ఎక్కువ శాతం ఉన్నారు? ఎస్సీలు ఎక్కువ ఉన్నారు.
అంటే 5 నియోజకవర్గాలకి సమభాగంలో ఈ యొక్క అమరావతిని సృష్టిస్తే, ఈ అమరావతి కన్నా డెవలప్ అయితే ఇక్కడ ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి కల్పించేది ఎవరికి? ఎస్సీలు కాదా, దళితులు కాదా? సో దళిత రాజధాని అయిన అమరావతిని కూడా మీరు కొల్లగొచ్చేశారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకి ఇస్తానన్న 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా సర్వేల పేరుతో దాన్ని తొక్కేసి, ఎవరైతే ఆ యొక్క భూముల్లో వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చారో అక్కడ ఉంటేనే ఇస్తామని చెప్పుకుంటూ మీరేమి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు. ఈరోజు అమరావతి ఎలా ఉందో, మరి నాడు అమరావతి ఎలా ఉందో అంటే, అసెంబ్లీ సాక్షిగా 2019 డిసెంబర్ 17న, అంటే నేను గెలిచిన 6 నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా 3 క్యాపిటల్స్ ఉంటాయి, 3 క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అలాంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి, కర్నూలు అంటే జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటుకు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చారో 5 సంవత్సరాలు మీకు తెలుసు. కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన 6 నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు. తర్వాత అందరూ కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని ఎమ్మెల్యే, అసలు రాజధాని ఉందా, అసలు హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు, ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు. కానీ 4.5 ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్కవోని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 2020లో కూడా అక్కడ జరిగింది ఏంటంటే, కరోనా టైం లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇళ్లలో నుంచి వాళ్ళు ఉద్యమం చేశారు. ఎన్ఆర్ఐస్ అయితే ఎప్పుడైతే 200 రోజులు ముగిసిందో వాళ్ళందరూ కూడా 200 క్యాపిటల్స్ వాళ్ళ యొక్క నగరాల నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు. మరి చాలామంది అక్కడ అమరావతి యొక్క ప్రజలు కూడా మోడీ గారికి లెటర్ రాయటం జరిగింది. 2021లో 57 రోజుల పైనగా న్యాయస్థానం టు దేవస్థానం, అంటే హైకోర్టు నుంచి వాళ్ళ యొక్క యాత్ర తిరుపతి వరకు చేరింది. ఇక్కడ 400 రోజుల పైన కూడా జరిగినా కానీ దాని అందరిని కూడా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటూ రాజధాని భూమి గురించి ఇంకొకటి తెరలేపారు. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఉంటుంది? రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటుంది. దీన్ని కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇక 2022లో అమరావతి టు అరసవెల్లి ఇదొక పాదయాత్ర చేశారు. ఇందులో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కక్షతో ఆ యొక్క ఉద్యమాన్ని ఆపారంటే, జీవో నెంబర్ 144 సెక్షన్ తీసుకొచ్చి, యాక్ట్ 30 యాక్ట్ తీసుకొచ్చి, మరి అక్కడున్న అమరావతి రైతుల్ని లాఠీలతో కొట్టి జుట్టులాగి, మరి మగవాళ్ళు కూడా లేడీస్ మీద వాళ్ళని కొల్లబొడిచి ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టారో మీరు ఒకసారి గమనించాలి. ఇదంతా భరించలేక వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారికి మాకు మర్సీ కిల్లింగ్ ఇవ్వండి, మేము సామూహిక హత్యలు చేసుకుంటామని కూడా లెటర్ రాశారు. ఈ విధంగా ఈ యొక్క మహాపాదయాత్రకి ఎన్ని అడ్డంకులు చేరినా కానీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. అది కూడా 2022లో మార్చ్ 4న 3 రాజధానులకి చట్టాన్ని కొట్టివేశారు. దాన్ని అప్పుడు ఉన్న మండలి చైర్మన్ గారు సపోర్ట్ చేయలేదని షరీఫ్ గారు ఆయన మీద కూడా దాడి చేశారు. ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యొక్క ఉద్యమం అనేది ఒక చారిత్రాత్మక ఉద్యమైంది. మరి 1631 రోజులంటే మీరు దాన్ని యాడ్ చేస్తే 1 + 6 + 3 + 1 అంటే 11. ఈ రాజధాని ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయనకి 11 సీట్లోనే చతికిల పడ్డాడు. ఈ విధంగానే మీరు గమనించాలి. ఎప్పుడైనా కానీ ప్రజల రాజధాని, కళల రాజధాని అమరావతిని ముట్టుకుంటే మీరు ఏ విధంగా భస్మయ్యారో కూడా మీరు గమనించాలి. ఇక గత 2024లోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో అమరావతి పనులు చకచక ప్రారంభమైనాయి. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అమరావతిలో బ్రాండ్ ఏదైతే ఉందో అది మసకబారిన బ్రాండ్కి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఇమేజ్ని పునరుద్ధరించే ఉద్దేశంతో మరి దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభించారు. మనకు ఆల్రెడీ విట్, ఏఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా మనకి టాటా ఇన్నోవేషన్స్,
బిట్స్ పిలాని లా స్కూల్ అండ్ ఏఐ నగరంగా కూడా ఫస్ట్ ఏఐ నగరం కూడా మనకి ఇది తీర్చిదిద్దబడుతుంది. మరి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఇది కూడా ఒక అద్భుతమైన కంప్యూటర్ విగానికి ఒక మంచి పేరుగా మనము ఏర్పాటుకి తాత్కాలికంగా కూడా కనిపించవచ్చు. అయితే మనకి ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరంలో 8,603 చదరపు కిలోమీటర్ వ్యత్యాసాన్ని క్యాపిటల్ ఏరియా కూడా కనుక్కున్నారు. అందులో 217 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లని క్యాపిటల్గా కడితే 16.9 చదరపు కిలోమీటర్స్ని కోర్ క్యాపిటల్గా కూడా దాన్ని తీర్చిదిద్దారు. అయితే ఇక్కడ ఉన్న అమరావతి నగరంలో 9 థీమ్స్తో 9 నగరాలు కూడా సృష్టించబోతున్నారు. అందులో ప్రభుత్వం, న్యాయం, వైద్యం, పర్యాటకం, నాలెడ్జ్, ఫైనాన్స్, స్పోర్ట్స్ అండ్ మీడియా, టూరిజం ఇవన్నిటిని కూడా నార్మన్ ఫోస్టర్ అనే విశిష్టమైన ఆర్కిటెక్చర్ పీపుల్ డిజైన్ చేశారు. మనకి ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది, ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది. 30% గ్రీనరీతో 9 NH రోడ్స్ కూడా రాబోతున్నాయి. ఈ NH రోడ్స్లో ఆల్మోస్ట్ NH16 డైరెక్ట్గా మనం ఎక్కితే అమరావతిని చేర్చుకోవచ్చు. అంతేకాకుండా సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ సంస్థలకి 1277 ఎకరాలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ 131 ఏకర్స్ ఇచ్చారు. అంటే ఈ విధంగా ఏ విధంగా అమరావతి ఒక పునర్నిర్మాణం ఎంత పడగ్బందిగా ఇన్ని ఎకరాల్లో చేస్తున్నారో, ఎంత పెట్టుబడితో చేస్తున్నారో మీరు గమనించాలి. అదే కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో చూస్తే అంత విధ్వంసం. ఆయన ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించారంటే అమరావతినే ఒక కోర్ క్యాపిటల్ ఇన్ అమరావతినే ఆయన ఏ విధంగా దాన్ని తుంగలో తొక్కాలో, దాన్ని అణగదొక్కాలో చేయాల్సిందే చేశాడు. అసలుకి ఆయన భూకంపాలు వస్తాయని చెప్పి బురద జల్లి విష ప్రచారం చేసినా కానీ ఇప్పుడు మనము ఈ యొక్క ఏరియాస్ని ఏ విధంగా అమరావతి 2.0 అంటే ఈ యొక్క 17 ఆల్మోస్ట్ కీలక ప్రాజెక్ట్స్కి మనం ఈ యొక్క అమౌంట్స్ కూడా శాంక్షన్ చేశారు. మీరు కనుక హ్యాపీ నెస్ట్ అంటే నేలపాడులో ఆల్మోస్ట్ G+18 ఫ్లోర్స్తో 12 టవర్స్తో 1200 అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. దానికాను 856 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మరి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు అంటే ఆల్మోస్ట్ 30% బ్యాలెన్స్ ఉంది, 70% కంప్లీట్ అయినాయి. అలాంటి విలువైన భవనాలు కూడా ఏ విధంగా వాళ్ళు శిథిలావస్థకు తీసుకెళ్లారో గత 5 సంవత్సరాల్లో మీరు గమనించాలి. దాన్ని కూడా ఈరోజు 450 కోట్లతో స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్తో 18 టవర్స్తో మనము 432 అపార్ట్మెంట్స్ని కట్టడానికి హ్యాపీ నెస్ట్ ముందుకొచ్చింది. అంతేకాకుండా ఈ యొక్క మంత్రులు, జడ్జెస్ బంగ్లాస్ అంటే G+1లో 72 రాబోతున్నాయి. దానికాను 419 కోట్లు శాంక్షన్ చేశారు. మరి ఈరోజు మనం ఉన్నది అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తాత్కాలికం అని మనం చెప్తే గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఎప్పుడు తాత్కాలికమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఆ అసెంబ్లీ భవనాలు ఐకానిక్ అసెంబ్లీ భవనాలుగా బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 3 ఫ్లోర్స్తో 617 క్రోర్స్తో గొప్పగా ఆర్కిటెక్చరల్ డిజైన్ చేయబోతున్నారు. ఇక ఐకానిక్ హైకోర్ట్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 7 ఫ్లోర్స్తో 786 క్రోర్స్తో అది కూడా కట్టబోతున్నారు. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ ఐఏఎస్ అంటే 429 కోట్లతో G+1 112 బంగ్లాస్ కడుతున్నారు. ఇక LPS ఇన్ఫ్రా అంటే రైతులకు ఇచ్చిన ప్లాట్స్, ఆ ప్లాట్స్ అన్నిటి కూడా డెవలప్ చేయడానికి వాటికి కావాల్సిన రోడ్స్, డ్రైన్స్, నీటి సరఫరా, సీవేజ్ అండ్ యూటిలిటీ డక్ట్స్ అండ్ రీయూజ్ వాటర్ లైన్స్ ఇవన్నిటితో కూడా అక్కడ ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చే మాదిరిగా ఈ LPS ఇన్ఫ్రా కూడా ముందుకొచ్చింది. దానికి 15,000 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇక ఐకానిక్ సచివాలయం, దిస్ ఈజ్ ద బెస్ట్ సచివాలయం యూ కెన్ ఎవర్ సే. దిస్ ఈజ్ G+40 ఫ్లోర్స్తో ఆల్మోస్ట్ 4,668 క్రోర్స్తో దట్టు విత్ హెలిప్యాడ్ కూడా నిర్మించబోతున్నారు. వరద నివారణకి, ఎందుకంటే వరదలు వస్తాయి ఇక్కడ ఏం కట్టలేము అని ఈ గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ముఠాకి ఈరోజు మనం చెప్తున్నాం 5,944 కోట్లతో ఈ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ
కెనాల్స్ విస్తృతాభివృద్ధితో పాటు నీరుకొండ రిజర్వాయర్, ఇతర రిజర్వాయర్ల నిర్మాణం, తర్వాత పంపింగ్ స్టేషన్ నిర్మాణం, వరద నీటి మళ్లింపు కాలువలు ఇవన్నీ కూడా చేపట్టున్నారు. ఇక అనుబంధ రోడ్స్ ఇవి కనుక మీరు గమనిస్తే 700 CRతో ఆల్మోస్ట్ E13, E15, NH16 ఇది కనుక మనం ఎక్కితే డైరెక్ట్గా అమరావతి రావచ్చు అని కూడా నేను చెప్పాను. కనుక ఈరోజు మీరు అమరావతి నిర్మాణంతో మనకు కాదండి, భావితరానికి, భావితర భవిష్యత్తుకి ఇవొక నిర్మాణాలను కూడా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మీరు కనుక హైటెక్ సిటీని గమనిస్తే ఇప్పుడు హైదరాబాద్లో దాని చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎకరం ఎంత ఉంటుంది? 100 కోట్లు, 200 కోట్లు. ఈరోజు కనుక ఈ నిర్మాణాలన్నీ మనం చేపడితే అక్కడ ఎకరం కూడా 50 కోట్ల పైన వెళ్ళొచ్చు. కనుక ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనం అమరావతిని మొట్టమొదటి సోలార్ నగరం కూడా పేర్కొనటం ఈ చరిత్రను మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో 2700 మెగావాట్స్ గ్రీన్ ఎనర్జీని కూడా వాడబోతున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే అమరావతి పనులు రైల్ ట్రాక్ ఎక్కినట్లు శరవేగంతో పరుగులెత్తున్నాయి. ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది వరల్డ్ బ్యాంక్ అండ్ దెన్ ADB బ్యాంక్, అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది 15,000 కోట్లు ఇస్తే KfW అంటే జర్మనీకి సంబంధించిన బ్యాంక్ 5,000 కోట్లు ఇచ్చింది. కనుక టిట్కో గృహాలు అవి కూడా పూర్తి చేయడానికి 4,400 కోట్లు కూడా నిధులు మంజూరైనాయి. అండ్ 175 నియోజకవర్గాల్లో ప్రతి వాళ్ళకు కూడా, అంటే అక్కడున్న యువతకి జాబ్స్ అయితేనేంటి, ఉపాధి కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనకి అసలుకి ఒక్క క్యాపిటలే లేకపోతే మనం యువత అంతా ఎక్కడ పోతున్నారు? ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, హైదరాబాద్ వెళ్తుంది. కానీ మన దగ్గర ఇలాంటి ఒక గొప్ప అమరావతి నగరం కనుక నిర్మించబడితే ఎవరు ఎక్కడికి పోక్కర్లేదు. 170 నియోజకవర్గ యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇక్కడే చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఇప్పుడు అమరావతికి మిగులు భూమి 2 లక్షల కోట్ల పైన ఉంది. సో దీన్ని మనము అమరావతిని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే మనం అమరావతికి అవసరమైన డబ్బులు దానికి మీద మనం కట్టాల్సిన వడ్డీలతో పాటు కట్టుకొని మిగతా వాటిని కూడా మనము మిగతా 175లో ఇప్పుడు అమరావతి పోతే 174 నియోజకవర్గాలకి మనము ఆల్మోస్ట్ వీ కెన్ అభివృద్ధి చేయొచ్చు. మీరు కనుక ఇక్కడ ఎక్కడైతే బిల్డింగ్స్ కడుతున్నారో ఆ బిల్డింగ్లో ప్రతి దాంట్లో కూడా రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ, అంటే ఇవంతా గ్రేట్ ఇన్నోవేషన్స్. ఏదో ఎప్పుడో కట్టామా పోయామా అనుకుండా ఇలాంటి మెథడాలజీ అండ్ ఇన్నోవేషన్స్, ఈ థాట్స్ కూడా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికే వస్తాయి. ఆయన విజన్ 1995లో విజన్ 2020 అంటే ఎవరు నమ్మలేదు. హైటెక్ సిటీ చూసిన తర్వాత ఆయన 2,000 కోట్లతో కడితే ఇప్పుడు ఆల్మోస్ట్ 16 లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అండ్ ఆ సిటీ కూడా ఒక గొప్పగా డెవలప్ అవటం, దాని యొక్క సిటీ ఎక్స్టెండ్ అయిపోయి అదొక సైబరాబాద్ లాగా తయారైంది. ఇదివరకు ఎప్పుడు కూడా సికింద్రాబాద్, హైదరాబాద్ అనేవాళ్ళు, ఇప్పుడు సైబరాబాద్ అవటం, ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడబోతున్నాం. మరి అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలో మనం ఒక స్పోర్ట్స్ సిటీ చూడబోతున్నాం, స్మార్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూడబోతున్నాం. ఇంత డెవలప్మెంట్, మరి రాజధాని గురించి ఇంత కష్టపడుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మన అమరావతి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్, అమరావతి అంటే దేవతల రాజధాని, అమరావతినే మనకి ఇక్కడ తీసుకొని వచ్చి మరి ఇంత గొప్పగా అమరావతిని డెవలప్మెంట్కి నేను ముందున్నాను, నా అమరావతి ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం బాగుండాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టం, ఆయన ఎన్ని గంటలు పనిచేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆయన పడుకునేది 4 hours ఏమో, ఆల్మోస్ట్ హీఈస్ వర్కింగ్ మోర్ దాన్ 18 hours. సో కనుక మనము ఈ ఏజ్లో ఉండి కూడా అంత కష్టపడలేం. కానీ అలాంటి విజనరీ లీడర్ని మనము ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అమరావతి రాజధానికి అందరూ కలిసి మెలిసి భుజం కలిపి ఈ కట్టుకుంటే మన రాజధాని అమరావతి అండ్ సౌత్ ఇండియాలో ద బెస్ట్ క్యాపిటల్, అండ్ ఇంకా కాకపోతే ఇండియాలో కూడా బెస్ట్ క్యాపిటల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈరోజు మరి ఎంత గొప్పగా అమరావతి నిర్మాణానికి ప్రజలు ఎలా మరి వాళ్ళు ఉద్యమం చేశారో, మరి వాళ్ళ కళలు సాకారం చేసుకునే మాదిరిగా ఈరోజు అమరావతి యొక్క నిర్మాణం అదిరింది. కనుక ప్రజలందరూ కూడా నిజంగా ఇంత మంచి ఈవెంట్ని అక్కడున్న ఎక్స్-ఎమ్మెల్యే ఆఫ్ అమరావతిగా ఉండవల్లి శ్రీదేవి నేను కూడా విట్నెస్ అయ్యాను. కనుక నేను చేయలేని పని 5 సంవత్సరాల్లో కనీసం
అప్పుడు 2019 నుంచి 24 వరకు ఒక ఎల్ఈడి బల్బ్ కానీ అక్కడ అమరావతిలో ఒక ఇటుక కూడా వేయకుండా, అమరావతిలో ఒక జంగిల్ క్లియరెన్స్ అంటే జేసీబీలు వెళ్తున్నప్పుడు మేము కమిషనర్ గారిని అడిగేవాళ్ళం, సార్ మేము కూడా వస్తామంటే ఇక్కడ చేయడానికి ఏం లేదమ్మా, జేసీబీ తీసుకెళ్ళి జస్ట్ మా అమ్మ అనిపిస్తామని. కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళ కౌలేయమంటే 6 నెలలు 9 నెలలు అలా పెండింగ్ పెడుతూనే ఉండేవాళ్ళు. మేము పోయి సార్ కౌలేయండి సార్ వాళ్ళకి 3 నెలలు అని అంటే అట్లీస్ట్ అడంగా ఎప్పుడో వేసేవాళ్ళు. కానీ ఈరోజు అలా కాకుండా ఈరోజు ఎవ్వరు ప్రోద్బలం లేకుండా ఈ యొక్క బర్డెన్ అంతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని మనమేమి ఆలోచించక్కర్లేదు. ఇక్కడ ఉంటే అన్నీ మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత అభివృద్ధి, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ద వన్ అండ్ ఓన్లీ ద మ్యాన్ అండ్ ద వన్ బిహైండ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్స్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో మన కొరకు కష్టపడుతున్నారు. కనుక మనందరం కూడా ఆయనకి సహకారం అందించాలని ఎన్డీఏ కూటమి ప్రజలకి, నాయకులకి, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి, మరి తెలుగుదేశం పార్టీ నేతలకి, మరి నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై అమరావతి, జై జై అమరావతి.